ఉన్నారని చెప్తున్నాడు నారాయణ గారు. సరే ఏమన్నా వారు ఉంటారు కాబట్టి ఇంకా ఇద్దరు ముగ్గురు మన పెద్ద నాయకులు ఉన్నారు, వారు మాట్లాడతారు. అలాగే మన వందే మాతరం శ్రీనివాస్ పాట ఉంటుంది. అలాగే మన నరసింహది ఒక గీతం సిడి ఆవిష్కరణ ఉంటుంది. సుధాకర్ రెడ్డి గారి పైన రాసినటువంటి పాట. తర్వాత విజయలక్ష్మి గారు కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. మొత్తం మీద హాఫ్ అన్ అవర్లో టోటల్గా కంప్లీట్ చేసుకుందాం. ఇప్పుడు మన ప్రీతమ జనరల్ సెక్రటరీ గారు రాజా గారిని Honorable Chief Minister, dignitaries and leaders on the dais, comrades, friends, on behalf of our party, the Communist Party of India, on behalf of lakhs of members of the party, supporters of the party across the country, I pay my tributes, respects to our beloved comrade, former General Secretary of our party, Comrade Sudhakar Reddy. Comrades, friends, the poet వారు ఖచ్చితంగా వస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఆయన కేబినెట్ సమావేశాన్ని కూడా త్వరితగతిన ముగింపు చేసుకుని వచ్చారు. వారికి తర్వాత మిగిలిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత మాట్లాడతారు. సంపత్ గారు ఒక్కళ్ళు మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సురవరమా సురవరమా తెలుగు నేలపై నడిచిన ఎర్రని మందారమా సురవరమా సురవరమా అలిసిపోని సొలిసిపోని అదో జగత్ సమరమా సురవరమా మరణమైన చెరపలేని మానవతా బంధమా సురవరమా 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 అనారోగ్య వైరాగ్యం తాత్కాలిక నైరాస్యం జాతిని పీడించే ప్రజానేతనాపలేదని కుటుంబ బంధాలన్నీ మానవ సంబంధాలని మన జన్మను నడిపించే రణదీపాలవ్వాలని కడవూపిరిదాకా మడమ తిప్పని నీ దృక్పథం అంతిమ విజయం దాకా ఆపరాదు విప్లవమని గుర్తు చేసే నీ జీవన నినాదమే మా ప్రతిజ్ఞ సురవరమా సురవరమా తెలుగు నేలపై నడిచిన ఎర్రని మృతదేహం ఉపయోగపడుతుంది. ఆ 250 మంది డాక్టర్లు కొన్ని వేల మంది లక్షల మందిని పోషించడానికి సహాయం చేయడానికి సేవ చేస్తారు. కాబట్టి ఆయన సర్వీసు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఆయన మరణించాడనేటువంటి సంతాపం కన్నా ఆయన బతికినంతకాలం విరోచితంగా పోరాటం సాగించాడు. రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘిక అన్ని విషయాల్లో పోరాటం సాగించాడు. మళ్ళీ మనం చెప్పక్కల రామకృష్ణ చెప్పాడు ఆయన గురించి. అయితే ఎంత పోరాటం ప్లే చేయి.
ఎగురుతున్న ఓ ఎర్ర జెండా. సంస్మరణ సభకు అధ్యక్షత వహించిన మిత్రులు శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి ఆప్తులు డి రాజా గారు, నారాయణ గారు, రామకృష్ణ గారు, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, వారి కుటుంబ సభ్యులు, ఇక్కడికి విచ్చేసిన సురవరం సుధాకర్ రెడ్డి గారి అభిమానులు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు నమ్మిన సానుభూతి పరులందరికీ కూడా నమస్కారం. సురవరం సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలకు ఎదిగిన, ఎంత ఎత్తుకు ఎదిగినా నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిన పాలమూరు బిడ్డ. చాలామంది సమాజంలో గొప్పగా సిద్ధాంతాలు చెప్తారు, కానీ వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలను వారు పాటించడానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. కానీ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు వారు సిద్ధాంతాలు చెప్పడమే కాదు, 65 సంవత్సరాలు సుదీర్ఘంగా వారు చెప్పిన సిద్ధాంతం, వారు నమ్మిన సిద్ధాంతాన్ని పాటించి వారు ఆదర్శంగా నిలబడి విద్యార్థి రాజకీయాల నుంచే కాదు జాతీయ రాజకీయాలలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలలో ఒక గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందిన కామ్రేడ్ సోదరుడు. ఎవరైనా ఏ జెండానైతే మోసిండ్రో, ఏ జెండాను మోయడం గర్వంగా గొప్పగా భావించిండ్రో, వారి చివరి శ్వాస తర్వాత అదే జెండాను కప్పుకొని ఆ జెండా నీడననే చివరి శ్వాస తర్వాత కూడా వారు విశ్రమించడం అనేది అత్యంత అరుదు. సురవరం సుధాకర్ రెడ్డి గారు 65 సంవత్సరాలు ఎర్రజెండా నీడన నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన గొప్ప నాయకుడు. వారు సామాజిక చైతన్యం కలిగిన వారు.